ఆ రోజుల్లో పర్వశాల పండుగకి బలి తీసుకొని అంటే పశువులు తీసుకొని భయపించేవారు. వారు వారి క్రియల చొప్పున వారు చేసినటువంటి పాపానికి ప్రయత్నంగా దేవుడు వారిని క్షమించాలని, దేవుడు వారిని కాపాడాలని, దేవుడు వారిని సంరక్షించాలని, దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించేవారు. ఎవరిని అర్పించేవారు అంటే ఎడ్లని, కోళ్ళని, మేకలని. అయితే తండ్రి అయిన దేవుడు మనుషులు చేసిన పాపానికి ఎడ్ల రక్తము కానీ కోళ్ళ రక్తము కానీ వారిని నీతిమంతులుగా తీర్చబడదు అని మనుషులు చేసిన పాపానికి మనుషులు రక్తమే చిందించాలి. ఏ పాపము ఎరగనటువంటి పరిశుద్ధులైనటువంటి మానవుడు వారి పాపమును చిందించడానికి, పాపం క్షమించడానికి, వారి కోసం రక్తం చిందించడానికి, ప్రాణమును బలి అర్పించడానికి, క్రయం చెల్లించడానికి తండ్రి అయిన దేవుడు కూడా కావాలికి మనుషులందరూ రక్షించడానికి ఆయనే కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారండి. మనందరి పాపముల నిమిత్తం కొరకై, మన పాపము నుంచి వచ్చినటువంటి ఆ మరణములకు, శాపములకి, శిక్షకు క్రయాన్ని చెల్లించడానికి ఆయనే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మానవ అవతారం ఎత్తి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తుగా కన్య అయిన గర్భవతి అయినటువంటి మరియ గర్భంలో పుట్టి ఏ పాపము లేని వాడుగా పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకాన్ని నిర్మించి మానవులందరినీ క్షమించి మనుషులందరి కొరకే యేసు ప్రభువు తన ప్రాణముని శిలువను బలి అర్పించాడు. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు కుమారుని ఈ లోకానికి వచ్చి మీ నా పాపములన్నిటినీ బదులుగా రక్తమును కార్చి కాలము చేతులకు వేతులు పట్టించుకొని ప్రక్కలో వల్లెంలో పిడిపించుకొని మన పాపములను కడిగి మన మీద ఉన్న శాపాన్ని, మరణాన్ని, శిక్షని ఆ శిలువలో కొట్టి మనల్ని పరిశుద్ధులుగా పరిచినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొంతకాలానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగానికి, తన ప్రేమించే యావత్ ప్రపంచానికి, యావత్ మానవుల కోసమని నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను. ఈ ఆదరణకర్త ఎప్పుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఎనీ టైం ఎల్లప్పుడూ మీతో ఉండడానికి నేను పైకి వెళ్ళి మీకు ఒక పరిశుద్ధాత్మను పంపుతాను. ఆయనే ఆదరణకర్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు భూమి యావత్తును సృష్టించి కుమారుడైన దేవుడు సర్వమానవాల కొరకై, పాపము కొరకై క్రయధనం చెల్లించిన తన రక్తమును, ప్రాణమును బలిగా అర్పించి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ నీతో ఉండడానికి, ఎల్లప్పుడూ నీతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీ కొరకు దిగి వచ్చి ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయములు సంఘముతో, సమాజంతో, దేవుని జనాంగంలో పంచుకోవాలని కాపరిగా నేను ఆశపడుతూ వచ్చున్నా. అపొస్తలుల కార్యంలో అనగా పెంతెకోస్తు దినమున ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి అంటున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వస్తాడు? ఇది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారనుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వారితో నిశ్చయము ఆదరణకర్తగా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వారితోటి ఆయన నడవాలి అని అనుకుంటున్నాడు? ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా సరే, ఏదైనా సరే సమయంలో సందర్భం అనుకోకుండా ఎప్పుడైనా పనిచేసేవాడు.
ఉదాహరణకి అపొస్తలుల కార్యములో 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, శృంగారపు దేవాలయం యొక్క పుట్టుకొనేమగా కుంటివాడు పుట్టాడు. ఈ కుంటివాడు శృంగారపు దేవాలయం దగ్గర ప్రతిరోజు దేవాలయానికి ప్రార్థనకి వెళ్ళే వారి దగ్గర వాడు భిక్ష పడుకునేవాడు. ఎందుకంటే వాళ్ళకి కాళ్ళు నడవలేని స్థితిలో వాడు కుంటివాడుగా ఉన్నాడు కనుకనే వారి జీవనోపాధి నిర్మించుకోవడానికి దేవాలయాలకు వచ్చేవారిని పోయేవారిని ఆయన ఆడుకునేవాడు. చాలా సంవత్సరాలు, చాలా కాలం వరకు వాడు అక్కడనే కుంటివాడుగా ఉంటూ వాడు వచ్చిపోయి వారిని భిక్ష పడుకుంటున్నాడు. చాలా సంవత్సరాల వరకు అక్కడే వారి నివాసము మెట్ల కిందనే, మెట్ల మీదనే ఉండేవాడు, మెట్ల దగ్గర ఉండేవాడు. వచ్చేవారిని పోయేవారిని చూసుకుంటూ, వచ్చేవారిని పోయేవారిని అయ్యా ఆయన దారుణయ్యేది అడుక్కుంటూ వాడు జీవించిన జీవితము ఆ శృంగారపు దేవాలయం దగ్గర. అయితే పెద్దగా వారి జీవితంలో ఏ రోజైనా కానీ నేను లేచి నడుస్తాను అన్న ఆలోచన వరకు వెళ్ళడు రాదు. వారి జీవితంలో ఎప్పుడైనా నేను నడుస్తాను, లేచి నిలబడతాను, నేను దేవాలయంలో పరుగుగా పరిగెత్తుతాను అన్నటువంటి ఊహ ఏ రోజు కూడా వారికి రాదు. ఎందుకు రాదు అంటే వాడు పుట్టుకొని కూర్చోవాడు. ఒకవేళ మధ్యలో కాలు చెయ్యి పడిపోతే ఏ వృద్ధులో వాకులో ఏమండి వైద్యమో నైవేద్యమో ఏదో సరఫరా చేసి బాగు చేయించుకోవచ్చు. కాలు చేతులు సక్షపడ్డపోయి అనుకోండి, ఏదో మెడిసిన్ చేసి కూడా వారిని బాగు చేసుకోవచ్చు. కానీ పుట్టుకతోనే పుట్టినకు పుట్టిన వారిని చచ్చిపోయే వారికి ఎవరు బాగు చేయలేదు. వారి తల్లి గర్భంలోనే పుట్టివాడిగా ఆవిడివాడిగా పుట్టాడు, ఒక వికలాంగుడిగా పుట్టాడు. కనుక వారి జీవితంలో నేను లేచి నడుస్తానన్నటువంటి ఆలోచన ఊహ కూడా అది రాదు. ఒకరోజు ఒక మధ్యాహ్న కాలంలో ఒక ఇద్దరు దైవజనులు 13 గంటలకు ప్రార్థనకు వెళ్తున్నారు. అక్కడ పేతురు యోహాను కూడా అక్కడ పుట్టువాడు ఉంటాడు, వారిని బాగు చేస్తామనే ఆలోచన వారికి కూడా లేదు. వారు ఊహలో కూడా లేదు, వారు అనుకోలేదు. ఈరోజు మనం ప్రార్థనకు వెళ్తున్నాము, ప్రార్థనకు వెళ్తున్నప్పుడగా ఒక దేవాలయం వల్ల ఒక పుట్టువాడు ఉంటాడు, ఆ పుట్టువారిని బాగు చేయాలని పేతురు యోహాను కానీ మాట్లాడుకోలేదు, వారు అనుకోలేదు. వారు ప్రార్థనకు వెళ్ళాలనుకున్నారు, ప్రార్థనకు వెళ్తున్నారు. 11 గంటలకు దేవుని ఆరాధించాలి, దేవాలయం ఓపెన్గా ఉంది, వెళ్ళి దేవుని చూపిద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆయన శిష్యులు, ప్రభు యేసు క్రీస్తు శిష్యులు యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళు దేవాలయానికి వెళ్తున్నారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరాధన తర్వాత ఈ పేతురు యోహాను ఏం చేశారంటే పరిశుద్ధాత్మను పొందుతున్నారు. అయితే నేను పరిశుద్ధాత్మ పొందుతున్నాం కదా, ఈరోజు వాళ్ళు బాగు చేస్తాం కదా, వారు అనుకోలేదు. వారు దేవాలయంలో ప్రార్థనకి వెళ్తుంటే ఆ మెట్లు ఎక్కెత్తున్న సమయంలో ఆ మెట్టు పక్కన ఎవరున్నారంటే కొట్టువాడు ఉన్నారు. ఆ కొట్టువాడు ఏం చేశాడంటే ఆ ఇద్దరు దైవజనులను చూసి వారి దగ్గర నాకేమైనా బాగా వెండి బంధాలు దొరుకుతున్నాయో అని వారు ఆశించాడు. వారి మగం వైపు చూడలేదు కానీ, వారి కాళ్ళ వైపు చూడలేదు కానీ ఆ కొట్టువాడు ఆ సేవకు చేతుల వైపు చూశాడు. పేతురు యోహాను పెద్ద మందులు వస్తున్నారని వారి చేతులు చూశాడు. అలా చూస్తున్నటువంటి సమయంలో పేతురు యోహానులు అనుకోకుండా కుటుంబం దగ్గరకు వస్తూనే ఉన్నారు. నడుస్తూ ఆ కుటుంబం దగ్గరకు వచ్చాడు. ఆ కుటుంబం అయ్యా ఏమైనా దానం చేయండి నడగానే అక్కడ అక్కడ పేతురు ఏమన్నాడంటే మా దగ్గర వెండి బంగారాలు ఏం లేవు, మేము కలిగినది ఏమండి నా దగ్గర వెండి బంగారాలు కానీ నేను కలిగినది, నేను ఏది కలిగి ఉన్నానో, నేను కలిగి ఉన్నది మీకు ఇస్తాను.
ఇస్తాను, నా దగ్గర లేనిది నేను ఇవ్వను, నా దగ్గర లేకపోతే నేను మాట ఇయ్యను. చాలా మంది బిల్డప్ చెప్పుకుంటారు. వాళ్ళ దగ్గర ఉండవు, కానీ ఉండే దగ్గర బిల్డప్ చెప్పుకొని వాళ్ళకి మాట ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఉండవు, కానీ బిల్డప్గా గర్వంగా ఏదో చూపించుకోవాలి, ఏదో కనపరుచుకోవాలని బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏ పర్వాలేదే నేను నీకున్నా, నీ సహాయం చేస్తా, ఎంత కావాలో చెప్పు అనిపిస్తా, ఎంత కావాలో చెప్పు, ఎందుకు బాగుపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ ఉన్నట్టుగా వెళ్ళి బిల్డప్ చెప్పి చెప్పొస్తుంటారు. కానీ పేతురు చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే, నా దగ్గర ఏది కలిగి ఉన్నదో అదే నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ పేతురు యోహాను ఏం కలిగి ఉన్నారంటే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు యోహాను అంటున్నారయ్యా, మేము ఏది కలిగి ఉన్నామో యేసు నామములో లేచి నడవగానే వారి దిక్కున లేచి నిలబడి పరుగు దేశం దేవాలయంలోనికి ప్రజలు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పండి, వాళ్ళు గట్టి చెప్పాలన్నమాట. మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు చెప్పండి, గట్టిగా గట్టి చెప్పండి. ఎవరు చెప్పండి, సిగ్గుపడుతున్నారండి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు గట్టి చెప్పండి, మీరు శక్తి. పేతురు యోహాను కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నారు, కానీ అదే శక్తితోటి అక్కడ కుటుంబాలు ఏం చేశారు, యేసు నామములో లేచి నడవగానే వాడు లేచి నిలిచి దేవాలయంలోనికి ప్రవేశించారు. అందరూ చూడగానే ఇదిగో ఇక్కడ కుటుంబాలు కదా, ఎలా వచ్చాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. వారు నడవడానికి బలమైన కారణం ఏమో తెలుసా, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీరుతో పండించుకోవాలని ఆశపడుతున్నారు. పేతురు యోహాను అనుకోకుండానే కుంటివాళ్ళు బాగు చేశారు, కుంటివాళ్ళు అనుకోకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నీలోనూ నీ వలనే అనగా నీ మధ్యలో ఉండి అది గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి సందర్భం బట్టి సమయం బట్టి కాదు, ఎప్పుడైనా ఏదైనా చేయగలరు. దానికన్నా ఒక సమయము, దానికన్నా ఒక సందర్భము. ఉపవాసం ఉంటేనే వస్తాడు, ఉపవాసం ఉంటే రాడు. ఏమండి, ఏడుస్తూనే వస్తాడు, ఏడవగా రాడు, మోకరిస్తూనే వస్తాడు, లేకుండా రాడు అనేటువంటి ఈ కట్టడాలు లేవు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గర రావడానికి చేరుతున్నారు. ఆ పేతురు యోహాను కూడా ఎలా పొందుకున్నారో ఈరోజు నీవు కూడా అలా పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడిని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కష్టాల్లోనూ, దుఃఖంలోనూ, వ్యాధుల్లోనూ, ఏమంటే బాధల్లోనూ, సమస్యల్లోనూ, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుగులు వచ్చినప్పుడు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు కృతజ్ఞుడు ఏ స్థితిలోనే సరే, ఎప్పుడైనా సరే ఆయన పనిచేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన పనిచేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడండి. ఒకవేళ నువ్వు ఇబ్బందులో ఉన్నావా, ఒకవేళ కష్టాల్లో ఉన్నావా, ఒకవేళ నువ్వు సమస్యలో ఉన్నావా, వాళ్ళ పక్కగా శరీర సంబంధించిన వ్యాధుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహకారంగా ఉన్నాడు. ఆయన రెడీ ఉన్నాడు ఎప్పుడు నీతో ఉండడానికి, ఎల్లప్పుడూ నీతో ఉండడానికి. నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ సమస్యలన్నీ తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. అలాగనే ఒకవేళ భూసంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలనుకున్నావా, పరసంబంధమైన ఆశీర్వాదం కావాలనుకున్నావా, గర్భఫలములు కావాలనుకున్నావా, భూఫలములు కావాలనుకున్నావా, ఆత్మఫలములు కావాలనుకున్నావా, ఆశ కలిగిన ప్రతిదీ నీకు ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏదైతే ఆశపడాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ప్రార్థన పూర్వకముగా ఏదైతే నువ్వు అడగాలనుకుంటే అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కంటూ అసాధ్యపడేది ఏది లేదు. భూసంబంధమైన ఆశీర్వాదంలో నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో నేను సిద్ధంగా ఉన్నాను, గర్భఫలములు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను,
నీవు బాధపడుతున్నటువంటి నీ వ్యాధులు, నీ బాధలు, నీ ఇబ్బందులు అన్ని తొలగించడానికి, సమస్యల నుంచి నేను తొలగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలా? ఆ పరిశుద్ధాత్మ దేవుడి రోజు పొందుకోవాలని ఆశపడుతున్నావా? అయితే యేసు ప్రభువు యొక్క శిష్యుడు ఏం చేస్తే ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నారో ఈరోజు మనం కూడా అదేం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అదేం చేయాలి. ఆ రోజు ఎలాగైతే ఆ మేడగల్లో ఉన్నటువంటి 120 మంది ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడిని నేను కూడా పొందుకోవడానికి ఆయన ఆశపడుతున్నాడు. కావాలా ఈరోజు? అయితే 3 పాయింట్లు నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆ సమస్యలు, బాధలు, ఆశీర్వాదాలు అన్నీ నీకు సమస్యలన్నీ పోగొట్టుకొని ఆశీర్వాదంగా ఉండాలనుకున్నట్టయితే, నువ్వు ప్రార్థన చేసేది ప్రార్థనకి ప్రతిఫలం జవాబు రావాలనుకున్నట్టయితే, నువ్వు అడుగుపెట్టే నీ అడుగు ఆశీర్వాదంగా మార్చాలనుకున్నట్టే అనుకోకుండా ఎక్కడ పోవచ్చు. అప్పుడప్పుడు నీకు ఏదైనా సమస్య ఏదైనా వచ్చు, అక్కడ ఎవరు ప్రార్థన చేస్తే ఆ సమస్య వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒకవేళ నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నావేమో, నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా నీ పక్క వారికి ఏదైనా బాధ కలిగి, వ్యాధి కలిగి, ఏదో వాళ్ళు మోసపోయి ఒక సమస్య బాధపడుతున్నారేమో, అక్కడ నువ్వు ఉందాం. అక్కడ వెంటనే వాళ్ళ మీద చేసి ప్రార్థన చేస్తే ఆ రోగం బాగా. హల్లెలూయా. ఒకవేళ నువ్వైనా ప్రయాణం చేస్తుంటే నీకు అకస్మాత్తుగా కడుపులో నొప్పి రావచ్చు, నడుములో నొప్పి రావచ్చు, మొక్కల్లో నొప్పి రావచ్చు, తలకి ఎండు రావచ్చు, ఏదో సమస్య నేను బాధపడవచ్చు, ఏదో సమాధానం లేకుండా నేను కృపణ చేయొచ్చు. ఆ వెంటనే నేను నువ్వుగా పరిశుద్ధాత్మ దేవుడితో ప్రార్థన చేసుకుంటే ఆ బాధ పోతుందా? ఆ బాధ పోవాలనుకున్నట్టయితే ఈరోజు నీకు ఆత్మదేవుడికి సహాయకరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయంగా ఉండాలి. నీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఎదురుతున్నాయా? లేకపోతే నీ ఇరుగు వాళ్ళు నిన్ను ఏమైనా బాధపడుతున్నారా? నీ పైన ఉన్నవారు, కిందున్నవారు, పక్కనున్నవారు, ఎదుర్కొన్నవారు, ముందున్నవారు ఎవరైనా నీ సమస్యలో నెట్టేయాలని చెప్పేసి నేను సమాధానం ఏమైనా చేయాలని ప్రజలు ఏదైనా ప్రయోజనం చేస్తున్నారా? అయినా పర్వాలేదు. ఆ స్థితిలో అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ సహకారంగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరికి భయపడకు, ఎవరికి భయపడకు, దేనికి భయపడకు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు పేదలతో ఇలా మాట్లాడుతుంటే, ఒక పరిశుద్ధాత్మ దేవుడు పౌరుడిగా మాట్లాడుతుంటే ఒక గాలివాడు ఇచ్చాడు. ఒక గాలివాడు ఏం చేశాడు? గాలివాడు చేశాడు. పాము కలబట్టుకున్న పాము అయింది, వాడు కూడా కలబట్టుకున్న పాము అయింది, పాము కూడా కల అయింది, వాడు కూడా పాము కూడా కల అయింది. కానీ వాడు చేసింది తాత్కాలికంగా, పౌరు చేసింది శాశ్వతమైన. హల్లెలూయా. అందుకే శాశ్వతమైన పరిష్కారం నీకు రావాలి అనుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడికి సహకారిగా ఉండాలి. నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఆత్మదేవుడికి సహకారిగా ఉండాలి. ఎవరికి మీరు భయపడకండి. భయపడాలనుకుంటే దేవుడికి భయపడండి తప్ప కానీ ఎవరికి భయపడకండి. ఎందుకంటే నీలో ఉన్నవారి గురించా బైబిల్ పడుతుంది, లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు అంటే చెప్పండి మాట. లోకంలో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు చెప్పండి. నీలో ఉన్నవాడు మన గొప్పవాడు నీలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు చేసే ప్రయోగానికి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు వీళ్ళు చేసినందుకు ఎందుకు అంత ఆందోళన చెందుతున్నావు? వాళ్ళ కొరకు మేము సమయం వ్యర్థం చేసుకొని ఎందుకు ఆలోచిస్తున్నాం? వాళ్ళ కొరకు చూడండి, తెలంగాణలో శాతం చోటిందా మారుతా అదే చోటిందా మారుతుంటారు తెలంగాణలో. అది నువ్వు భయపడుతున్నావు. మరి నీలో ఉన్నవారు ఎవరు? నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఏ టైంలో పని చేస్తాడు? అర్ధరాత్రి చేసి లోకకి ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ పని చేస్తాడు. ఎవరు గమనించండి, అర్ధరాత్రి లేచి దిక్కులు లేచి అయ్యా నాకు పిడకలు వచ్చిందని ప్రార్థన చేస్తే ఆ పిడకలను అప్పటికప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకి హల్లెలూయా. ఒకవేళ అర్ధరాత్రప్పుడు ఏదైనా దయ్యం వచ్చి తలకొంటే అయ్యో నేను భయపడుతుందా లేచి ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చేయగలడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు సృజించాడు, కుమారుని దేవుడు మన పాపములను బలయ్యాడు.
పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం నీకు సహకారి అవుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు కావాలనుకున్నట్లయితే పాయింట్ నెంబర్ 1 ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉన్నట్లయితే ఈరోజు మనం చూసినప్పుడు ఏంటంటే పిల్లరా, ఆ రోజు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే వాళ్ళు ఏం చేశారో ఈరోజు మనం అదే చేయాలి. ఆ రోజు యేసు ప్రభువు చెప్పగానే వారు మేడగదిలో ఏం చేశారు? వాళ్ళు వేచి ఉన్నారు. ఏం చేశారు? వాళ్ళు వేచి ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకోవాలనుకున్నట్లయితే, ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడి చేత నువ్వు గొప్ప కార్యాలు చేయాలనుకున్నట్లయితే నీవు కూడా వేచి ఉండాలి. నీవు కూడా ఏం చేయాలండి? వేచి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర వచ్చేంత వరకు నువ్వు వేచి ఉండు. నీవు తొందరపాటు పడకు, నువ్వు తొందరపాటు చేయకు. తొందరపాటుతోని లేనిపోని మాటలు లేనిపోని పనులు చేయకు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చేంత వరకు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేంత వరకు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో గొప్ప కార్యం చేసేంత వరకు నువ్వు వేచి ఉండాలి. సమయం చాలా అవసరం. తొందరపోవడంతో కాదండి, చాలా మంది తొందరపాటు చేసుకొని జీవితాలు నష్టపోయిన వాళ్ళు తొందరపాటుతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక సాక్ష్యం విన్నా. తొందరపాటు ఏదో వాళ్ళ అత్తను భయపెట్టాలని, వాళ్ళ అత్త ఏదో ఒక మాట అన్నదంట కోడలని. అత్త ఏదో ఒక మాట అంటే ఈ కోడలు మా అత్తను భయపడిస్తా అని చెప్పేసి అక్కడ చిన్న కిలోసు పోసుకొని తెచ్చుకున్నట ఒకరికి కాల్చి. తొందరపాటు వాళ్ళ ప్రాణమే చూడండి. జస్ట్ అంటే కాస్త ఊరు ఉన్నప్పుడు ఆత్మహత్య చేస్తే ఎందుకమ్మా ఇలా చేసుకున్నామంటే ఆ బాబు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఏదో మా అత్తను భయపడదాం అనుకున్నాను, ఏదో మా అత్తని భయపెడదాం అనుకున్నాను, మా అత్త భయపడతానని అనుకున్నాను, కానీ ఇది నా తొందరపాటు నన్ను ఇలా చేసింది, నా తొందరపాటు నన్ను ఇలాగా కాలిపోయేంత చేసింది. గమనించండి, మనకి తొందరపాటు అవసరమే. సందర్భం బట్టి, సమయాన్ని బట్టి అవసరం అండి. ఎక్కడ తొందరపడాలో అక్కడ తొందరపడాలి, ఎక్కడ తొందరపడకూడదు అక్కడ తొందరపడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఏమైనా త్వరతోనే ఉండాలనుకున్నాడు. ఆయన డబ్బులు ఉన్నాను అదేలేదండి, ఆయన ఎవరితో తిరగైనా ఉండాలనుకున్నాడు. నువ్వు పిలిస్తే చాలు, ఆయన వేచి ఉంటాడు. ఆయన నువ్వు వేచి ఉంటే ఆయన పరిశుద్ధాత్మ ఎక్కడికి వస్తాడు. అంటే మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకునే వరకు ఏం చేయాలి? వేచి ఉండాలి. తొందరపడేయకండి. తొందరపోవడం వలన అనర్థాలు, తొందరపోవడం వలన ప్రాణ నష్టము, తొందరపోవడం వలన ఆస్తి నష్టము, తొందరపోవడం వలన అనేకమైన అవమానాలు, ఎన్నో అవమానాలు తొందరపాటు వలన. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి మీ కుటుంబంలో గొప్ప కార్యం చేయాలనుకుంటే మనం ఏం చేయడం ముందు ఆయన వరకు ఆయన కొరకు ఏం చేయాలి? ఆయన కొరకు మనం వేచి ఉండాలి. ఉదాహరణకి అబ్రహాము సంవత్సరం మన వయసు ఎప్పుడు అంటప్పుడు 75 వెళ్ళాక 75 సంవత్సరాలకి దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక వాగ్దానం ఇస్తాడు. ఏమని వాగ్దానం ఇస్తాడంటే, అబ్రహాము శారా వచ్చే సంవత్సరం వరకు మీకు కుమారుడు పుడతాడు అని దేవతలు చెప్పేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఒక పక్క నమ్మకము, ఒక పక్క అపనమ్మకం. అయినా పర్వాలేదు, చెప్పారు కదా, ఎవరైతే లేదు దేవైతే లేదు, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే నమ్మి వేచి ఉంటూ ఉన్నారు. వేచి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే 25 సంవత్సరం 75 సంవత్సరాల దేవుడు వారికి వాగ్దానం ఇస్తే వాళ్ళకి వయస్సు 100 సంవత్సరాలకి 100 years వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి కుమారుడు ఇచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు వేచి ఉన్నారండి? ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నారు? మరి నీవు దేవుడు అడిగిన తర్వాత దేవుడికి ఇచ్చేవాడు నువ్వు అలా వేచి ఉన్నావా? అంత వయసు అంతమంది నీకుందా? ప్రార్థన చేసిన వెంటనే దిగి రావాలి. మనకి ఏదో మనం దాచిపెట్టుకున్నవాడా? ఏదో మనం కూడబెట్టుకున్నాము, నెలలు సిచ్యువేషన్ అక్కడ దాచిపెట్టుకున్నాము. నీ చేసిన శక్తి నీకెట్టడం నా డబ్బు నాకు ఎందుకు అన్నట్టుగా ప్రార్థన చేసిన వెంటనే కావాలి. ఒకరోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, 1 నెల 2 నెల చూసి ఆ వేచి ఉండి నీకు ఆ పని జరగకపోతే
మనం ఏం చేస్తామో చెప్పండి. ఏం చేస్తామండి? ఏం చేస్తాం మనం? వేచి ఉండి నీకు ఇంకా పనులు జరగలేదు అనుకోండి, ప్రాబ్లం జవాబు రాదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామండి? మానవ ప్రయత్నం చేస్తాము. ఓకే, మానవ ప్రయత్నం ఏంటి? ఏం చేయగలం చెప్పండి? అదే మన సొంతంలో ఏం చేస్తాము? ఇలా ఏంటండి ప్రార్థన చేసి ఎలాంటి పాఠశాల ప్రార్థన చేస్తున్నాం మాట్లాడుతూ, కానీ మాకు జరగలేదు, కానీ మాకు జవాబు రాలేదు, దేవుడు ఎక్కడ ఇస్తాను కానీ వాడు ఇంకెంతవరకు వేచి ఉండాలి? నెలవైనా పోలేదా ఆ నిలబడి ఎంతవరకు వేచి ఉండాలని వెంటనే మనం ఏం చేస్తామంటే వెంటనే కాపాడును మారుస్తాము, సంఘాన్ని కూడా మారుస్తాము. ఆ చర్చికి వెళ్ళి ఆ నిలవలు ప్రార్థన చేశారని ఏం జరగలే అని ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పు? మన ప్రయత్నం ఏం చేస్తారు చెప్పండి? ఇంకో చర్చికి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఆనందంగా పని జరగకపోతే ఇంకో చర్చి, అలాగే చర్చిలు మారుతారేమో కానీ అది దేవుడు నాకు ఇచ్చేంత వరకు నేను వేచి ఉండాలన్న ఆలోచన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న వరకు వేచి ఉంటే ఇక్కడైనా ఇస్తాడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు ఇస్తాడు, నువ్వు బజార్లో ఉన్నప్పుడు ఇస్తాడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇస్తాడు. అంతేగాని సంఘాలు మార్చుకున్నంత మాత్రాన, గుళ్ళు మార్చినంత మాత్రాన, కాపాలు మార్చినంత మాత్రాన జరగదు. ఎప్పుడు తలగల్లో దేవుడు అప్పుడే నీలోంచి జరిగించుకుంటాడు. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు ఏం చేయాలి? వేచి ఉండాలి. 25 సంవత్సరాలు అబ్రహాము చాలా వేచి ఉన్నారు. అలాగనే వాగ్దానం పొందుకున్న వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకొని నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలను తొలగించుకొని ఆశీర్వాదాలు కావాలనుకున్నట్లయితే అవి వచ్చిన వరకు ఏం చేయాలా? వేచి ఉండాలి. శిష్యులు వేచి ఉన్నారు, మేనగల్లో శిష్యులు వేచి ఉన్నారు. వేచి ఉన్నప్పుడు అలాగ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే శక్తులు పొందుకొని బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అన్ని భాషలు మాట్లాడి హల్లెలూయా. వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే వాళ్ళ భాష వాళ్ళకి అర్థమైపోయింది. మీకు అర్థమైందా? మాట్లాడండి. అక్కడ మాట్లాడి పేతురు మాట్లాడుతున్నాడు గదిలో, యోహాను మాట్లాడుతున్నాడు గదిలో బయటకు వచ్చి. కానీ ఆ రోజు జాతరకు వచ్చిన వాళ్ళు అనేక జాతర వాళ్ళు వచ్చారు. మరాఠోడు వచ్చాడు, హిందీ వాళ్ళు వచ్చాడు, గుజరాత్ వాళ్ళు వచ్చాడు, తమిళోడు వచ్చాడు, కేరళ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, తెలుగు వాళ్ళు వచ్చారు, అనేక భాషలు కలిగిన వాళ్ళు వచ్చారు. కానీ ఒకే ఒక వ్యక్తి మాట్లాడుతుంటే వారి భాషల్లో వాళ్ళకే అర్థమైపోయింది. అర్థమైందని అనమాట. తెలుగులో అర్థమైపోయింది, హిందీలో ఉన్నది హిందీలో అర్థమైంది, మరాఠీలో మరాఠీ అర్థమైపోయింది, కేరళ వాళ్ళకేమో తమిళ భాష అర్థమైపోయింది. వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమైపోయింది. ఆశ్చర్యపోయారు. వీరైతే అన్న భాషలో మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయారు. అలా ఎప్పుడు జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వచ్చినప్పుడు ఒక్క బయట నుంచి మాట్లాడుతున్న వాళ్ళ భాష వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఈ రోజు పరిశుద్ధాత్మతో ఇంకొకరు భాష మాట్లాడే భాష మీరు ఎవరికైనా అర్థమవుతుందా? ఏమండి, మీ ఇంటికి ఎవరు వచ్చి భాషను మాట్లాడుతున్న ప్రార్థన చేసిన అనుకోండి, మీ ఇంటికి ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్న వెంటనే అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాష మీకు ఎవరు అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతుంది అన్ని భాష కాదే కాదు. మోసపోకండి, దేవుడు మీకు వెలుపడగలరు. మోసపోకండి, దేవుడు వెలుపడు. నీకు ఎవరైనా అన్ని భాషలు మాట్లాడుతుంటే అర్థం చెప్పేవాడైనా ఉండాలి, లేకపోతే నీకైనా అర్థమై ఉండాలి. అలా కాకపోతే రెండోసారి వాళ్ళ ఇంటికి కూడా మీ ఇంటికి వాళ్ళు రానికండి. సత్యమిత్రుల పిల్లల ఆ రోజు పేతురు యోహాను చూస్తున్నారు, దేవాలయం పెడుతుంటే ఆ గుడ్డివాడు వేరే. కానీ ఆ గుడ్డివాడు ప్రార్థన చేయగానే ఆ గుడ్డివాడి మీద ప్రార్థన చేయగానే చేతుల నుంచి ప్రార్థన చేయలేదు. కానీ ఏ నామములో లేచి నడవాలి వాడు అంతే విడుదల చేశారు. వాళ్ళు లేచినండి, ఎత్తులు చేయబడి ప్రార్థన చేశారండి, మోకరించి ప్రార్థన చేశారండి, లేకపోతే ఇలా ముట్టుకుని ప్రార్థన చేశారండి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి నువ్వు వాక్కు బయటకిస్తే ఆ కార్యములు జరుగుతాయి. ప్రార్థన చేసి జరుగుతాయి. మా జీవితంలో అనేకం జరిగినాయి. నా జీవితంలో, రాష్ట్ర గారి జీవితంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అడిగినప్పుడు అనేకమైంది. ఎన్నో గొప్ప కార్యాలు నష్టపోయే వాటి వల్ల దేవుడు మనకు తిరిగి అన్ని వ్యక్తులు దేవుడు నాకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చదువుతున్నారు. అందుకే వేచి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగే వరకు వేచి ఉండాలి. రెండవది, ఆ గొప్ప దేవుడు కలిగి అనేక గొప్ప కార్యాలు తెచ్చుకోవాలంటే ఒకటి వేచి ఉండాలి.
రెండవది సమర్పణ కలిగి ఉన్నారు. అక్కడ 120 మంది ఆ మేడగదులో వేచి ఉన్నారు. దాంట్లో అన్ని వదిలేసుకొని ఒక సమర్పణ కలిగి ఉన్నారు. మరి దేవుడు చెప్పాడు అప్పటి వరకు మనం వేచి ఉందాం. వేచి ఉండడమే కాకుండా ఆ మాట మీద మనం సమర్పణ కలిగి ఉన్నాం. మనముగా సమర్పించుకోవడానికి మనం సమర్పణ కలిగి ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యం పిల్లరా. నువ్వు సమర్పణ కలిగి ఉండాలి. ఉదాహరణకి యోగు మనం చూస్తే యోగు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు అన్నీ తట్టుకొని ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆరోగ్యంగా కూడా లేడు, అనారోగ్యంగా ఉన్నాడు. ఒంటి నిండా కురుపులు బాగున్నాయా? బాగలేవు. కురుపులో నుంచి శివు బయటకు వస్తుంది. శివు బయటకు వస్తుందా? శివే కాదండి, శివు బయటకు వస్తుంటే అక్కడ ఉన్న కుక్కలు కూడా నాకుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి శ్రమలు ఉన్నాడు యోగు. అయినా అన్ని శ్రమలు ఉన్నప్పటికీ, అన్ని బాధలు ఉన్నప్పుడు కానీ ఆయన సమర్పణ కలిగి ఉన్నాడు. చూసేవా, అది గొప్ప త్యాగం. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ కలిగి ఉన్నాడు. దేవుడికి తనను సమర్పించుకున్నాడు. తన భార్య వచ్చి తనను అవమానపరిచింది, తన స్నేహితులు వచ్చి అవమానపరిచింది, కానీ తన నోటి నుంచి స్నేహితుడిని బాధపడలేదు, తన భార్యను కూడా బాధపడలేదు. అంత మాత్రం కూడా తను కూడా బాధపడలేదండి. తను కూడా బాధపడలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయిన ఉన్నాడే కానీ నాకు ఎందుకు జరిగిందిరా, నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగిందని ఒక్కరోజు కూడా ఆయన దేవుడి మీద నింద వేయలేదు. మనమైతే నాకేందుకు జరిగింది, నాకేందుకు చేస్తున్నారు, నా మీద పగబట్టారు, నా మీద అది చేశారు, ఇది చేశారు, దేవుడు అనేవాడు చూస్తలేడా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఈ బాధలు, ప్రార్థన చేసుకుంటున్నాం, ఉడికెళ్తున్నాం, దశభాగాలు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం, ఎందుకు మరి నాకేం జరిగింది అనుకుంటాం. అయినా దేవుడికి ఇస్తున్నామని చెప్పాలి. అన్ని శ్రమలు ఉన్నప్పుడు కూడా యోగు సమర్పణ కలిగి ఉంటాడు. దేవుడికి సమర్పించుకున్నాడు కనుకనే ఆయనకి అధికమైన ఉన్నత ఆశీర్వాదాల దేవుడు మనకి. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా పరిశుద్ధాత్మ దేవుడికి సమర్పణ కలిగి ఉన్నట్టయితే నీ జీవితంలో అధికమైన ఆశీర్వాదాలను దేవునికి ఇస్తాను. హల్లెలూయా. ఈ మాట నమ్మిన వారికి సమర్పణ కలిగి ఉంటాను. మూడవది మనం గమనించినట్టు పిల్లరా, మూడవది దేవుడు హృదయంతో కలిసి ఉండాలి. మన హృదయాలు దేవుడు హృదయాలు రెండు ఏం కావాలి అంటే దేవుడితో కలిసి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక పక్క నువ్వు ఒక పక్క ఉండదు. ఆయన ఇష్టపడిన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో కలవాలి. ఏదో ఇష్టపడినప్పుడు కాపురం చేస్తాను, ఇష్టపడినప్పుడు నేర్చుకుంటానంటే అది కాదండి. అవి శరీర క్రియలు కాదని. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నిత్యం చచ్చిపోయేంత వరకు నీతో ఉండాలనుకుంటాడు. ఆయన చచ్చిపోయేంత వరకు నీతో సమానంగా నీ దగ్గర రావాలనుకుంటాడు ఆయన. అటువంటి దేవుడితో నువ్వు సమానంగా కలిగి ఉంటావా? కలిసి ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు కలిసి ఉన్నట్టుంటే అప్పుడు దేవుడు మీదకి వస్తాడు. ఆయన ఎక్కడ కదా, ఇదిగో నీ హృదయం తలుపు దగ్గర నిలిచి తట్టుచున్నాడు, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను లోపలికి వచ్చి అతడు నాతోను నేను అతనితో కలిసి, ఇప్పుడు కలిసి ఎవరు భోజనం చేస్తున్నా, భార్య భర్తలా, కుటుంబం తల్లి పిల్లలా? యేసు ఏమంటున్నాడు కదా, అతను నాతోను నేను అతనితోను కలిసి. సంగమా, ఒక్కసారి ఆలోచించి దేవుడు మీతో కలిసి పోవాలని నేర్పుతున్నాడంటే ఇంత గొప్ప అదృష్టం నీకు ఉందా? ఎప్పుడు దొరకని వాళ్ళు చెప్పాడు. నీవు నేను ఒక పాపి, ఘోరమైన పాపులం, చేయరాని పనులు చేశాం, తినరాని చెట్టు తిట్టాం, అనరాని మాటలు అన్నాం. చట్టం ఏమైనా ఉన్నాయంటే అవి మన ద్వారా బయటకు వచ్చినాయి. చెడ్డ పనులు చేసాము అంటే అది మన ద్వారా ఇంత భయంకరమైన చట్టమాలం అయినప్పటికీ పరిశుద్ధాత్మ మీతో కలుసుకోవాలని చేస్తా అంటే అంతకంటే భాగ్యం ఏం కావాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు మీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనలో ఉంటావా? నీ హృదయము ఆయన హృదయం ఏం కావాలి? లాస్ట్ వీక్ అన్నపూర్ణమ్మ ఒక సాక్ష్యం చెప్తున్న మాట
నా శరీరం, నా అవయవం యేసు ప్రభు శరీరంలో ఒక భాగం. మన అవయవాలు యేసు ప్రభు శరీరంలో ఒక అవయవంగా ఉన్నాయి అంటే ఆయనతో ఉండాలి. ఆ మేడగదిలో ఉన్న శిశువులందరూ ఆయనతో ఏకీభవించారు, ఆయన హృదయంలో కలిశారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహకారిగా ఉన్నాడు. దావీదు పాపం చేశాడు, దావీదుతో భయంకర పాపం చేశాడు. తర్వాత పశ్చాత్తాపం కొని దేవునికి హృదయానుసారుడయ్యాడు. నా హృదయానుసారుడు దేవుడు దావీదు అంటున్నాడు. ఆ మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వాలని, ఆ బిరుదు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఈ సంఘము నా హృదయానుసారము, నా హృదయానుసారమైన వారు, నా హృదయాన్ని హత్తుకున్నవారు, నా హృదయాన్ని దోచుకున్నవారు, నా మనసును లాగేసుకున్నవారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ హృదయ సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. మనమందరము యేసు ప్రభు యొక్క హృదయాలని దోచుకున్న వారు ఉండాలి. మనమందరము ఆయన హృదయానుసారంగా ఉండాలి. ఆయన నమ్మకమైన వారు మనం ఉండాలి. అందుకే ఇక్కడ దావీదు ప్రార్థన చేసి దేవుని దగ్గరకు వచ్చి వేచి ఉండి సమర్పణ కలిగి పరిశుద్ధాత్మ కలిగినప్పుడు నా హృదయానుసారాన్ని విడుదల పొందుకున్నాడు. దేవుడు నేను కూడా అదే విడుదల పొందుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకరంగా, దేవుడుగా, ఆత్మ కలిగిన వాడుగా నువ్వు ఏది చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది. నువ్వు ఎక్కడ మాట్లాడితే నీ మాటలో విజయం ఉంటుంది, ముట్టుకుంటే అది సక్సెస్ అవుతుంది. అంత గొప్ప సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంత పోతే అక్కడ నీకు ఇస్తాడు. అటు దేవుడి ఆత్మ సహాయం నీకు మనకందరికీ సమృద్ధిగా నిర్మించబడుతుంది. అట్లా ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి ఈరోజు ఆలోచన చేసుకో. అంత గొప్ప దేవుడు నీకు కావాలనుకున్నట్టయితే ఆయన కొరకు వేసి ఉంటావా? ఆయన సమర్పణ కలిగి ఉంటావా? ఆయన హృదయంతో కలిసి ఉంటావా? ఈ లోక సంబంధమైన స్నేహము, ఆయన వైరం అన్ని వదిలేసుకొని పరిశుద్ధాత్మ పొందుతున్నావా? పరిశుద్ధుల తండ్రి, ప్రేమగా ప్రభావం పొందొచ్చుగా మీ పరిశుద్ధ పాత్ర మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. చెప్పబడిన వాక్యమును సాతాను ఎత్తిపోకుండా మా హృదయాలలో పనిచేసి భద్రపరచుకోవడం యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.